చేయించడానికి మాకు తదనుసారంగా వెంట సార్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా ఏమి నిధులైనా కానీ కావాల్సింటే తీసుకొస్తాను, మీరు వర్క్స్ ఏదైనా పెట్టండి కూడా సార్ మాకు వెంట తిరగడం జరుగుతుంది. అలాగే టౌన్లో ఒక 40 హైమాస్ట్ లైట్ కూడా ఇప్పటికే సార్ ఎక్కడెక్కడ చెప్పారు, ప్రతి వార్డులో కూడా హైమాస్ట్ లైట్ ఉండాలని తెలపడం జరిగింది. దానికి కూడా 60 లక్షలతోటి 40 హైమాస్ట్ లైట్ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పటికి ఒక 21 ఈ లైట్స్ మన ఏది సోలార్ లైట్స్ ఉంటాయో అవి కూడా పెట్టడం జరిగింది సార్. ఇవన్నీ కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం సార్. అందరికీ నమస్కారం. ఎలక్షన్స్ ముందు, మున్సిపల్ ఎలక్షన్స్ ముందు ఇక్కడ మార్నింగ్ వాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ నిధులు కావాలి సార్ అని చెప్పి కోరినప్పుడు, మా రాజ్ కుమార్ కోరినప్పుడు ఈ నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. పనులు కూడా పూర్తిగా అయినాయి. చాలా సంతోషం. ఈ పనులు తొందరగా పూర్తి చేస్తుంది. ఇతర వర్క్స్ కూడా కమిషనర్ గారు వెంటబడి అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేయాలి. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు కైతాన్పల్లిలో సుమారు 50 కోట్ల వర్క్స్ అన్నీ కూడా అన్ని వార్డులలో నడుస్తున్నాయి. ఇంకొక 15-20 రోజుల్లో అన్ని వర్క్స్ కూడా పూర్తిగా అవుతాయి. దాంతోపాటు సీసీ రోడ్స్, డ్రైన్స్ అన్ని వార్డులలో ఎక్కడైనా అవసరం ఉంటే మళ్ళీ మీరందరూ కూడా ప్రజలు మాకు రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ దానికి నిధులు కేటాయించి పనులు చేపిస్తాము. మంచినీటి కోసం కూడా అమృత్ స్కీమ్లో 40 కోట్లతోని పనులు నడుస్తున్నాయి. అదొక 6 నెలల్లో ఆ పని పూర్తిగా అవుతుంది. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్టు హైమాస్ట్ లైట్లు. సో అన్ని విధానాలుగా ఒకవైపు రోడ్స్, ఒకవైపు డ్రైన్స్, ఒకవైపు మంచినీటి పథకం, ఇంకోవైపు వెలుగు లైట్లు పెట్టించడము. తర్వాత శ్మశాన వాటికలు, 2 శ్మశాన వాటికలు, మన ముస్లిమ్స్కి కబ్రస్థాను, మైనారిటీస్కి క్రిమటోరియము. ఇది కూడా సింగరేణి సంస్థతోని కొట్లాడి ల్యాండ్ ఇప్పించి ఈ పనులు కూడా ప్రారంభమైనవి. త్వరలోనే ఇవి కూడా పనులన్నీ కూడా పూర్తిగా. తర్వాత ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్దిపేటలో రైతులకు కూడా వారికి రైతు భరోసా ఇవ్వాలని చెప్పి 18,000 కోట్లతోని రైతులకు అందరికీ కూడా ఈరోజు రైతు భరోసా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు.